అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము జూన్ మాసము 1వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశం, ఆది సంభూతుడిగా లేచినవాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనమునందు మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మీకు కలుగునుగాక. మన ప్రియ ప్రభు యొక్క నామము మృతుల నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు అని సూచింపబడి ఉన్నది. అంటే నేడును సజీవముగా ఉన్నాడు, నిరంతరమును జీవించుచున్నవాడు అనుటయే దాని అర్థము. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. కావున మృతుల్లో నుండి ప్రథమ ఫలముగా లేచినవాడా, నిరంతరమును జీవించుచున్నవాడా, సదాకాలము సజీవుడై ఉన్నవాడా అని చెప్పి ప్రభును స్తుతించుడి. నిశ్చయముగానే ఆయన మీకు మంచి స్వస్థతను, బలమును, ఆరోగ్యమును అనుగ్రహించును. ఆదాము అవ్వయందు మానవ జాతి అంతయు మృతి పొందెను. నేడును ప్రతి దినమును లక్షల కొలది మృతి పొందుచూనే ఉన్నారు. మరోవైపున భూమి యందు పసిపిల్లలు పుట్టుక అత్యధిక మగుచూనే ఉన్నది. మొదటి మరియు రెండవ మహా గొప్ప ప్రపంచ యుద్ధముల యందు లక్షల కొలది సామాన్య ప్రజలను, యుద్ధ యోధులను మృతి పొందిరి. అయితే యేసు కల్వరి శిలువ యందు మృతి పొందిన మనము అకస్మాత్తుగా జరిగిన ఒక సంఘటన కాదు. ఆయన మన కొరకే మృతి పొందెను, మన కొరకే జీవముతో లేచెను. అంత మాత్రమే కాదు, మృతుల్లో నుండి ఆది సంభూతుడైన వాడు. పునరుత్థానం యొక్క నమ్మికను ఆయన ద్వారా మనము పొందుకొనుచున్నాము. లేఖన గ్రంథమునందు తెలియజేయబడినట్లుగా మృతి పొంది మొదటిగా జీవముతో లేచినది సారేపాతు విధవరాలు యొక్క కుమారుడు అయి ఉన్నాడు. ఆయనను ఆ తరువాత అతడు మృతి పొందెను. సునమీరాలు యొక్క కుమారుని ఎలీషా జీవముతో లేపెను. కొంతకాలము గడిచిన తర్వాత అతడు కూడాను మరణించును. లాజరు యాయూరు యొక్క కుమార్తె, నయూను ఊరి విధవరాలు యొక్క కుమారుడు దోర్క, ఐతూకు వంటి వారు మరణించి జీవముతో లేచిరి. అయితే వారు మరల మరణించిరి, ఆది సంభూతులు అవ్వలేదు. అయితే పునరుద్ధానుడైన యేసు అలాగన కాదు. ఇకను ఆయన మృతి చెందడు. యూదా గోత్రపు రాజసింహము పునరుత్థానుడాయను. పునరుత్థానము చెందవలసిన సకల దేవుని యొక్క బిడలకు ఆయనే ఆది సంభూతుడాయను. ఆయన పునరుత్థానుడైన మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులను చేత అందుకొనెను. ఆయన ఇక మరణమును చూడబోడు. ఆయన మృతుల్లో నుండి లేచినందున మనకు పునరుద్ధానం యొక్క నమ్మికను ఏర్పరిచి ఉన్నది. క్రీస్తు యొక్క రాకడ సమయమునందు మనము రూపాంతరము చెంది మహిమ నుండి అత్యధిక మహిమను పొందుకుందుము. దేవుని బిడలారా, మరణమును గూర్చి భయపడక ఉండుడి. క్రీస్తు మరణము యొక్క ముళ్ళును విరిచివేశాను. కావున ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ అని విజయపు సునాదము చెయ్యుడి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం. ప్రభు మీకు నిత్య జీవమును దయచేసి ఉన్నాడు కదా. నేటి ధ్యానమునకై, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినలా, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనయ్యున్న మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. నేటి వేద పఠనము ఉదయము 2వ దినవృత్తాంత గ్రంథము 15 మరియు 16 అధ్యాయములు. సాయంత్రం యోహాను సువార్త 12వ అధ్యాయం 27 మొదలుకొని 50 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.